కడప జిల్లా బదివేలు పట్టణం ఎన్ఎంఎస్ కళ్యాణ మండపం ప్రాంగణంలో పోలీస్ శాఖ మరియు మున్సిపల్ శాఖ అవేర్నెస్ ప్రోగ్రామ్ను బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ యుగంధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎంఎస్ కళ్యాణ మండపం పరిధిలో మున్సిపల్ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, పట్టణంలోని ఖాళీగా ఉన్న ప్రదేశాలలో అసాంఘిక కార్యక్రమాల వంటివి జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. మార్కెట్ యార్డు ప్రాంతం, పోరుమామిల్ల బైపాస్ రోడ్డు మరికొన్నింటిని గుర్తించామని, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, వివిధ అవేర్నెస్ కోరుకునేవారు మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని, అందరి సహకారంతో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా క్రైమ్ రేట్ తగ్గడానికి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఈ ప్రాంతాలలో అల్లరి మూకలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక అవేర్నెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు. యాక్చువల్గా మేము మా పై అధికారుల, ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు, మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు బద్వేల్ మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అనగా మా కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బద్వేలు పట్టణంలో ఎక్కడైతే ఓపెన్గా బూజింగ్ చేస్తూ ఉంటారో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మాకు తెలుసు ఆల్రెడీ, మనకు ఎక్కడెక్కడ బూజింగ్ చేస్తారనేది. ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మున్సిపల్ మరియు పోలీస్ అధికారులను గుర్తించడం జరిగింది. ఆ ఏరియాలో మేము క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేపడతా ఉన్నాము. అంటే దాని మీనింగ్ ఏమంటే, ఇక్కడ మేమంతా క్లీన్ చేస్తున్నాం, దయచేసి ఇక్కడ మీరెవరు కూడా ఓపెన్ బూజింగ్ చేయొద్దండి, పర్యావరణాన్ని పాడు చేయొద్దండి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తున్నాం. తర్వాత లేదు, ఈ క్లీన్ చేసిన తర్వాత కూడా ఎవరైనా కూడా ఇంకా అటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటున్నాం సాధారణంగా. అది కాకుండా ఇంకొక స్టెప్ ముందుకేసి మేము ఏం చేస్తున్నామంటే, ఈ వాతావరణాన్ని అంతా, పొల్యూట్ అయిన వాతావరణాన్ని అంతా కూడా మేము క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసి ప్రజలకు ఇక్కడ ఎవరైతే బూజింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాం, దయచేసి మంచి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి, ఇలా చేయొద్దండి అని చెప్పి చెప్తా ఉన్నాము. కాబట్టి ఎవరు కూడా ఓపెన్గా బూజింగ్ చేయొద్దండి. ఇలాంటి ప్రదేశాలు ఇంకా మనకు ఎన్ఎంఎస్ కళ్యాణ మండపంలో ఈరోజు మేము క్లీన్ చేస్తూ ఉన్నాము, మీరు కూడా చూస్తున్నారు. ఇలాగే మనము చపాతీ గ్రౌండ్ ఒకటి ఉంది, మనకు మార్కెట్ యార్డ్ ఒకటి ఉంది, తర్వాత మనము కుర్మామిల బైపాస్ రోడ్లో ఒకటి ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది, గ్రౌండ్ అక్కడ ఒకటి ఉంది. ఇలా కొన్ని ప్రదేశాలను మనం సెలెక్ట్ చేసుకొని వారంలో ఒక ప్లేస్ను పోలీసు మరియు మున్సిపల్ శాఖ ఇద్దరం కూడా క్లీన్ చేసి మన బద్వేలును క్లీన్ చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి దీని అంతటికీ మనకు బద్వేల్లో ఇంకా ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని మాకు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఇది ఏంటంటే, దీనికి మా ముఖ్య కారణం ఏమంటే, ఇలా క్లీన్ చేసేదానికి ఇక్కడ క్రైమ్ ప్రోన్ తగ్గుతుంది. మనకు ఇవన్నీ కూడా క్రైమ్ ప్రోన్ ఏరియాస్గా ఉంటున్నాయి. అంటే ఇక్కడ మందు తాగడానికి వస్తారు, మాట పెరిగి ఇద్దరు గొడవ చేసుకుంటారు, దానివల్ల ఏ ఇన్సిడెంట్ అయినా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశాలను తగ్గించేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కనుక ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాగే బద్వేలు పట్టణంలో ఉండే ఇతర ప్రాంతాలను కూడా క్లీన్ చేస్తాం రాబోయే రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలు ఎవరైనా సరే స్వచ్ఛందంగా, ఇంకా ఎవరైనా వాలంటరీగా ఉండేటటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం.